మనుమసిద్ధి ఆస్థాన కవిగా ప్రసిద్ధుడైన తిక్కన యజ్ఞం చేయడం వల్ల సోమయాజిగా పేరొందాడు. మనుమసిద్ధికి మంత్రిగా కూడా తిక్కన పనిచేశాడు. తాత భాస్కరుడు. తిక్కన శిష్యుడైన మూలఘటిక కేతన రాసిన దశకుమార చరిత్రలో తిక్కనకు సంబంధించిన వివరాలున్నాయి. తిక్కన ఇంటి పేరు కొట్టరువు, తండ్రి పేరు కొమ్మన దండనాథుడు. ఆంధ్ర మహాభారతం 15 పర్వాలను ఒక్క చేతి మీదుగా రచించిన ప్రతిభాశాలి తిక్కన. ఇతడు నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా రచించాడు. ఇతనికి కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులున్నాయి. మహాభారతాన్ని హరిహరనాథునకు అంకితమిచ్చాడు. నిర్వచనోత్తర రామాయణంలో అమలోదాత్త మనీష నేను భయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పరగుడన్ కళావిదుడా అని చెప్పుకొన్న తిక్కన ఆంధ్రావళి మోదమున్ బొరయున్నట్లుగా చెప్పెదనని మహాభారతం ప్రారంభించాడు. ఈయన కవిత్వంలో ప్రధానమైన గుణాలు 1 నాటకీయత, 2 వర్ణనా నైపుణ్యం, 3 పాత్ర పోషణగా కనిపిస్తాయి. నన్నయ్య సంస్కృతానికి ప్రాధాన్యతనిస్తే తిక్కన తెలుగునకు ప్రాధాన్యతనిచ్చాడు. పెట్టని కోట నీకు హరి, కంటికిన్ రెప్పయువోలే, ఇది కడు ముద్దరాలు మొదలైన ప్రయోగాలలో తెలుగుదనం గుబాళిస్తుంది.